ఆదాయం దండి అద్దెలతో గండి అట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్దె భవనాల్లో అంటే కిరాయి భవనాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలట. ఏటా 20 లక్షల పైన చెల్లిస్తున్నారట. ప్రతి సంవత్సరం 20 lakhs ఓన్లీ ఫర్ రెంట్స్. శాశ్వత ఏర్పాట్లు పట్టని పాలకులు ఇగో కార్యాలయాలు. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నెలకి అద్దె 84,651 రూపాయలు. జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 3,583 రూపాయలు. స్టేషన్ గన్పూర్ 3,754, కొడకండ్ల 3,294, ములుగు 18,000, భూపాలపల్లి 17,000, భీమదేవరపల్లి 6,147, నర్సంపేట 24,463, వర్ధన్నపేట 6,550 రూపాయలు. సో ఇట్లా కేవలము అంటే ఎగ్జాంపుల్ ఈ కార్యాలయాలకి ఇట్లా అద్దెలు చెల్లించుకుంటూ పర్మనెంట్ బిల్డింగ్స్ లేకపోవడం వల్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయానికి అద్దెల రూపంలో గండి పడుతున్నది. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న మౌలిక సౌకర్యాల కల్పనపైన పాలకులు దృష్టి పెట్టట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుంటే 3 కార్యాలయాలకు మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. మిగతా 10 కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 10 కార్యాలయాలకు ప్రతి నెల అద్దె రూపేణా 1,67,000కు పైగా, ఏడాదికి 20 లక్షలకు పైగా చెల్లిస్తూ ఉండడం గమనార్హం. చెల్లించే అద్దెతో ఏటా ఒక శాశ్వత భవనం నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ పాలకులు మాత్రం కార్యాలయాలను అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. ఈ కార్యాలయాల్లో కనీస సౌకర్యాల కల్పన సైతం లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది. ఇంకా పురాతన కాలం నాటి ఫర్నిచర్, బీరువాలే దర్శనమిస్తుంటాయి. దీని మీద కనీసం ఫోకస్ కూడా లేదు. ఈ 2,000 కోట్ల రూపాయలతో సెక్రటేరియట్ కట్టిండు కదా, అదే బిల్డింగ్ల మీద ఖర్చు పెట్టుంటే ఆ పైసలు మిగిలేవి కదా. పోనీ సెక్రటేరియట్ లేకుండా మొత్తం గుడిసెలల్లా షట్ల కింద ఏమైనా పరిపాలన సాగిస్తున్నారా? ఇంకొక 100 ఏళ్ళు అద్భుతంగా ఉండే బిల్డింగ్లను కూలగొట్టి అది కట్టిండు. ఇట్లా ఎన్ని మనం చెప్పాలనుకుంటే